ఒక షెడ్యూల్డ్ కాస్ట్ చెందిన వ్యక్తి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రొటెక్షన్ ఆ వ్యక్తికి అప్లై అవుతుందా? ఆ రక్షణ అతనికి వస్తుందా? భారతదేశంలో కాస్ట్, మన దేశంలో కాస్ట్ సిస్టమ్ ఉంది. దానిలో రకరకాల కాస్ట్లు ఉన్నాయి. ఏ కాస్ట్ వాళ్ళైనా ఏ రిలీజియన్కైనా కన్వర్ట్ అవ్వచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, మనది సెక్యులర్ కంట్రీ అనమాట. ఇక్కడ ఏపీకి సంబంధించిన ఒక కేసు అక్కల రామరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న ఒక పాత్ బ్రేకింగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. అదే ఒకవేళ కనుక ఒక ఎస్సీ కేటగిరీకి చెందిన వ్యక్తి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతే అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ యొక్క ప్రొటెక్షన్ అప్లై అవ్వదు. అతని పైన ఎవరైనా క్యాస్టిస్ట్ రిమార్క్స్ చేసినా లేదా క్యాస్టిస్ట్ లాంగ్వేజ్ వాడినా, అతని పైన ఎవరైనా అసాల్ట్ అంటే క్యాస్ట్ బేస్డ్ అసాల్ట్స్ చేసినా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మాత్రం అతనికి ప్రొటెక్షన్ రాదని చెప్పింది. క్రిస్టియానిటీలో కాస్ట్ సిస్టమ్ లేదు కాబట్టి నువ్వు ఎలా ఆ కాస్ట్ని క్లెయిమ్ చేస్తున్నావు, ఎలా ఆ యాక్ట్ని క్లెయిమ్ చేస్తున్నావు అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేస్తుందన్నమాట. దీనికి సంబంధించి అసలు మొత్తం క్యాస్ట్ ఏంటి, రిలీజన్ ఏంటి, ఒక బ్యాక్గ్రౌండ్ చూద్దాం. భారతదేశంలో చాలా వేల కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో ఎవరైనా ఏ మతంలోకైనా కన్వర్ట్ అవ్వచ్చు. వాలంటరీ కన్వర్షన్స్ అనేవి మన భారతదేశంలో చాలా కామన్, మత మార్పిడి అనేది. అయితే ఇక్కడ క్వశ్చన్, మత మార్పిడి చేసుకున్న తర్వాత మన పాత క్యాస్ట్, ఇంతకుముందున్న క్యాస్ట్ క్యారీ అవుతుందా? ఏపీలో కనుక గమనిస్తే కనుక మనం ఎస్సీగా ఉండి మతం మార్పిడి చేసుకుంటే బీసీసీ కేటగిరీ, ఎస్సీ కానీ ఏ కేటగిరీ నుంచి అయినా క్రిస్టియానిటీలోకి వస్తే బీసీసీ కేటగిరీ అప్లై అవుతుంది అనమాట. ఇది పక్కన పెడితే ఒకసారి మన క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది అంటే అవ్వదు. ఎవరైనా సరే ఒక బేసికల్గా ఎస్సీ వ్యక్తి, ఇక్కడ ఒక కేసులో ఒక వ్యక్తి అనమాట, ఆయన క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు, తర్వాత పాస్టర్ అయ్యారు. పాస్టర్ అయిన తర్వాత ఆయన చాలా కేసులు ఫైల్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్కి సంబంధించి చాలామంది ఆయన్ని క్యాస్టిస్ట్ రిమార్క్స్ చేస్తున్నారని, క్యాస్టిస్ట్ లాంగ్వేజ్ వాడుతున్నారని, అసాల్ట్ చేస్తున్నారని, ఇలా రకరకాల కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అనేది చాలా పవర్ఫుల్ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్లో చాలా అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్, అంటే బెయిల్ రావడం కూడా చాలా కష్టం అనమాట. క్యాస్ట్ నేమ్తో తిట్టినా లేదా క్యాస్టిస్ట్ డిస్క్రిమినేషన్ చేసినా లేకపోతే దానికి సంబంధించి ఎటువంటి వివక్ష చూపించినా, కుల వివక్ష చూపిస్తే యాక్ట్ వస్తుంది అనమాట. యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్. ఇండియాలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అంటే ఆర్టికల్ 17 మనకు తెలిసి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, దాన్ని బేస్ చేసుకుని వచ్చిన యాక్ట్ అనమాట. ఇది యాక్ట్ చాలా చాలా పవర్ఫుల్ యాక్ట్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక్కసారి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన తర్వాత క్రిస్టియానిటీ క్యాస్ట్ లేదు కాబట్టి ఈ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ అనేది నీకు అప్లై కాదని చెప్పి హైకోర్టు చెప్పిందనమాట. ఏపీ హైకోర్టు క్రిస్టియానిటీకి క్యాస్ట్ అనేది ఒక ఏలియన్ సబ్జెక్ట్, అంటే క్యాస్ట్తో క్రిస్టియానిటీకి సంబంధం లేదు కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొవిజన్స్ క్రిస్టియన్స్ ఇన్వోక్ చేయడానికి వీల్లేదని చెప్పిందనమాట. ఇక్కడ హైకోర్టు జస్టిస్ హర్నాథ్ ఎన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఓన్లీ ఏ పర్సన్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ కెన్ ఇన్వోక్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. The second respondent had voluntarily converted to Christianity and was admittedly working as a pastor in a church for the last 10 years as on date of the incident. Thus, the second respondent, that is a pastor, cannot be permitted to invoke the provisions of the protective legislation అని చెప్పి కోర్టు ఏప్రిల్ 30వ తారీఖున జడ్జిమెంట్ ఇచ్చిందనమాట.